మహాశివరాత్రి వస్తుంది కదా. అయితే ఎవరికైతే మృత్యు భయం ఉంటుందో అట్లాంటి వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు 4 శ్లోకాలు చదువుకున్నట్లయితే ఆ మృత్యు భయాన్ని తొలగించుకోవచ్చు. ఆ శ్లోకాలను నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. మహాశివరాత్రి కేవలం 4 మంత్రాలు చదవడం వల్ల చావు భయం అనేది ఉండదు. మరి ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం. పుట్టిన ప్రతి ఒక్కరూ శివైక్యం అవ్వాల్సిందే, కానీ ఎప్పుడు ఎవరికి ఎలా మరణం రాసి పెట్టుంటుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ప్రతి నిమిషం చనిపోతామేమో అనే భయం కొందరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ భయం ఉంటే జీవితాన్ని సంతోషంగా జీవించలేరు. ఆనందంగా జీవితం సాగాలంటే చావు భయం ఉండకూడదు. మరి ఆ భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. చావు భయాన్ని పోగొట్టే 4 మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ శివుడి మంత్రాలు. శివరాత్రికి ఈ మంత్రాలను భక్తిగా చదివితే భయాలన్నీ పోతాయి, ప్రశాంతంగా ఉంటారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఉంది. ఆ రోజు శివుడి నామస్మరణ చేస్తే ఆయన ఆశీస్సులు ఉంటాయి. అంతేకాదు, మనకున్న చావు భయాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఆ మంత్రాలు ఏంటో చూద్దాం. హ్రీం ఈశాయ నమః, హ్రీం ఈశనాయ నమః. మహాశివరాత్రి మొదటి పూజా సమయం ఫిబ్రవరి 26 సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం ఈశనాయ నమః మంత్రం చదవాలి. కనీసం 108 సార్లు చదువుకోవడం మంచిది. హ్రీం అఘోరాయ నమః. మహాశివరాత్రి రెండో పూజ సమయం ఫిబ్రవరి 26 రాత్రి 9:26 నుండి 12:34 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం అఘోరాయ నమః మంత్రం చదవాలి. హ్రీం వాసుదేవాయ నమః. మహాశివరాత్రి మూడో పూజా సమయం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 12:34 నుండి 3:41 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం వామదేవాయ నమః మంత్రం చదవండి. హ్రీం సద్యోజాతాయ నమః. మహాశివరాత్రి 4వ పూజా సమయం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3:41 నుండి ఫిబ్రవరి 27 ఉదయం 6:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం సద్యోజాతాయ నమః మంత్రం చదవండి. ఓం నమః శివాయ. మహాశివరాత్రి వస్తుంది కదా. అయితే ఎవరికైతే మృత్యు భయం ఉంటుందో అట్లాంటి వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు 4 శ్లోకాలు చదువుకున్నట్లయితే ఆ మృత్యు భయాన్ని తొలగించుకోవచ్చు. ఆ శ్లోకాలను నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. మహాశివరాత్రి కేవలం 4 మంత్రాలు చదవడం వల్ల చావు భయం అనేది ఉండదు. మరి ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం. పుట్టిన ప్రతి ఒక్కరూ శివైక్యం అవ్వాల్సిందే, కానీ ఎప్పుడు ఎవరికి ఎలా మరణం రాసి పెట్టుంటుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ప్రతి నిమిషం చనిపోతామేమో అనే భయం కొందరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ భయం ఉంటే జీవితాన్ని సంతోషంగా జీవించలేరు. ఆనందంగా జీవితం సాగాలంటే చావు భయం ఉండకూడదు. మరి ఆ భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. చావు భయాన్ని పోగొట్టే 4 మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ శివుడి మంత్రాలు. శివరాత్రికి ఈ మంత్రాలను భక్తిగా చదివితే భయాలన్నీ పోతాయి, ప్రశాంతంగా ఉంటారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఉంది. ఆ రోజు శివుడి నామస్మరణ చేస్తే ఆయన ఆశీస్సులు ఉంటాయి. అంతేకాదు, మనకున్న చావు భయాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఆ మంత్రాలు ఏంటో చూద్దాం. హ్రీం ఈశాయ నమః, హ్రీం ఈశనాయ నమః. మహాశివరాత్రి మొదటి పూజా సమయం ఫిబ్రవరి 26 సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం ఈశనాయ నమః మంత్రం చదవాలి. కనీసం 108 సార్లు చదువుకోవడం మంచిది. హ్రీం అఘోరాయ నమః. మహాశివరాత్రి రెండో పూజా సమయం ఫిబ్రవరి 26 రాత్రి 9:26 నుండి 12:34 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం అఘోరాయ నమః మంత్రం చదవాలి. హ్రీం వాసుదేవాయ నమః. మహాశివరాత్రి మూడో పూజా సమయం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 12:34 నుండి 3:41 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం వామదేవాయ నమః మంత్రం చదవండి. హ్రీం సద్యోజాతాయ నమః. మహాశివరాత్రి 4వ పూజా సమయం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3:41 నుండి ఫిబ్రవరి 27 ఉదయం 6:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం సద్యోజాతాయ నమః మంత్రం చదవండి. ఓం నమః శివాయ. మహాశివరాత్రి వస్తుంది కదా. అయితే ఎవరికైతే మృత్యు భయం ఉంటుందో అట్లాంటి వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు 4 శ్లోకాలు చదువుకున్నట్లయితే
ఆ మృత్యు భయాన్ని తొలగించుకోవచ్చు. ఆ శ్లోకాలను నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. మహాశివరాత్రి కేవలం 4 మంత్రాలు చదవడం వల్ల చావు భయం అనేది ఉండదు. మరి ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం. పుట్టిన ప్రతి ఒక్కరూ శివైక్యం అవ్వాల్సిందే, కానీ ఎప్పుడు ఎవరికి ఎలా మరణం రాసి పెట్టుంటుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ప్రతి నిమిషం చనిపోతామేమో అనే భయం కొందరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ భయం ఉంటే జీవితాన్ని సంతోషంగా జీవించలేరు. ఆనందంగా జీవితం సాగాలంటే చావు భయం ఉండకూడదు. మరి ఆ భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. చావు భయాన్ని పోగొట్టే 4 మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ శివుడి మంత్రాలు. శివరాత్రికి ఈ మంత్రాలను భక్తిగా చదివితే భయాలన్నీ పోతాయి, ప్రశాంతంగా ఉంటారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఉంది. ఆ రోజు శివుడి నామస్మరణ చేస్తే ఆయన ఆశీస్సులు ఉంటాయి. అంతేకాదు, మనకున్న చావు భయాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఆ మంత్రాలు ఏంటో చూద్దాం. హ్రీం ఈశాయ నమః, హ్రీం ఈశనాయ నమః. మహాశివరాత్రి మొదటి పూజా సమయం ఫిబ్రవరి 26 సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం ఈశనాయ నమః మంత్రం చదవాలి. కనీసం 108 సార్లు చదువుకోవడం మంచిది. హ్రీం అఘోరాయ నమః. మహాశివరాత్రి రెండో పూజ సమయం ఫిబ్రవరి 26 రాత్రి 9:26 నుండి 12:34 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం అఘోరాయ నమః మంత్రం చదవాలి. హ్రీం వాసుదేవాయ నమః. మహాశివరాత్రి మూడో పూజా సమయం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 12:34 నుండి 3:41 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం వామదేవాయ నమః మంత్రం చదవండి. హ్రీం సద్యోజాతాయ నమః. మహాశివరాత్రి 4వ పూజా సమయం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3:41 నుండి ఫిబ్రవరి 27 ఉదయం 6:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడి హ్రీం సద్యోజాతాయ నమః మంత్రం చదవండి. ఓం నమః శివాయ.